నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'డాకు మహారాజ్'పై భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు బాబీ ఈ సినిమాను పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్టుగా చిత్ర యూనిట్ చెబుతోంది. ఇప్పటివరకు రిలీజైన సాంగ్స్, టీజర్ కూడా సినిమాపై అంచనాలను పెంచుతూ వచ్చాయి. కానీ లేటెస్ట్గా రిలీజైన సాంగ్ మాత్రం కాస్త నెగిటివిటీకి దారితీసింది. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంటుంది. అది బయటకు వచ్చాక ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదని పలు ప్రమోషన్స్లో చిత్ర యూనిట్ తెలపగా, లేటెస్ట్గా 'దబిడి దబిడి' అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు తమన్ అదిరిపోయే ట్యూన్ ఇచ్చాడు. లిరిక్స్ కూడా బాగానే ఉన్నాయి. కానీ ఈ పాటలో బాలయ్య స్టెప్పులపైనే ఇప్పుడు కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈ పాటలో చిందేసిన ఊర్వశీ రౌతేలాతో చాలా ఎనర్జిటిక్గా రచ్చరచ్చ చేశాడు బాలయ్య. కానీ స్టెప్పులే దబిడి దిబిడిగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. అసలు బాలయ్య వేసే స్టెప్పులు మామూలుగా ఉండవు. అయితే కొరియోగ్రాఫర్స్ ఆయన బాడీ లాంగ్వేజ్కు తగ్గట్టుగా స్టెప్స్ కంపోజ్ చేస్తేనే అవి స్క్రీన్పై బాగుంటాయి. కానీ దబిడి దిబిడి విషయంలో అలా జరగలేదనే టాక్ నడుస్తోంది. ఈ పాటలో శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు చూట్టానికి అదొక రకంగా ఉన్నాయనే ట్రోలింగ్ జరుగుతోంది. బాలయ్య వేస్తున్న ఆ స్టెప్పులు, ఊర్వశీ రౌతేలాను పాటలు చూపించిన తీరు పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మిస్టర్ బచ్చన్ సినిమాలో శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన ఓ పాటలో భాగ్యశ్రీ, రవితేజ వేసిన స్టెప్పులకు గట్టిగానే ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు డాకు విషయంలోనూ ఇదే రిపీట్ అయిందనే చెప్పాలి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఏంట్రా ఇలా ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.